సో హాయ్ గైస్, నా పేరు నితిన్ అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ వ్యూస్ రావాలంటే అసలు ఏం చేయాలి అండ్ అంతేకాకుండా నేను యూట్యూబ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నానంటే నాకు మోర్ దాన్ ఒక 300 కామెంట్స్ వచ్చినాయి. అన్న నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి అని నేను సింపుల్గా చెప్తున్నాను. మీకు సబ్స్క్రైబర్స్ని మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయకండి, యూట్యూబ్లో వ్యూస్ని కాన్సన్ట్రేట్ చేయండి. మీకు వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయగలుగుతారు. సో యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాకుండా యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా చేయాలి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఒక్క రోజులో చెప్పేసే విషయం కాదు. ఒక వీడియోలో 5 minutes 10 minutesలో చెప్తే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో అందుకని నేను మల్టిపుల్ వీడియోస్ చేస్తుంటాను, సో దట్ మీకు ఎగ్జాంపుల్స్తో సహా ప్రూవ్ చేస్తాను. అండ్ మీరు ఆ విధంగా మీరు ట్రై చేస్తే ఎక్కువ వ్యూస్ రావచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 200 likes గైస్. సో ఇవాళ వీడియోకి నేను 180 likes అడిగితే మీరు 361 likes ఇచ్చారు. అండ్ డిస్లైక్స్కి వచ్చేటప్పటికి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే గుడ్ అని కామెంట్ చేయండి, ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చకపోతే డిస్లైక్ కొట్టి బ్యాడ్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందులా చిన్న అనౌన్స్మెంట్. సో ఇవాళ వీడియోలో నేను ప్రమోట్ చేసే ఛానల్ పేరు ఏంటంటే నాని టెక్నాలజీ. అండ్ 87 subscribers ఉన్నారు. అండ్ లింక్స్ పెట్టకపోవచ్చు కానీ సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ అంతేకాకుండా మహేష్ టెక్ ఇన్ఫో, వీళ్ళిద్దరూ ప్రతిరోజు నాకు కామెంట్ చేస్తారు. సో వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా అతన్ని సపోర్ట్ చేయాలి. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో నేను ఒక డే టు డే ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. యూట్యూబ్లో నార్మల్గా వ్యూస్ రావాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి సర్చ్ వ్యూస్, ఇంకొకటి సజెస్టెడ్ వ్యూస్. సర్చ్ వ్యూస్ అంటే లైక్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు వచ్చే వ్యూస్ అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా, నేను ఇప్పుడు హౌ టు వాచ్ తెలుగు మూవీస్ ఆన్లైన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సర్చ్ చేశాను అండ్ సర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా సర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ 5 to 6 వీడియోస్ని అతను చూస్తాడు, దాని కింద ఉన్న వీడియోస్ని అసలు పట్టించుకోడు. ఫస్ట్లో రావాలంటే మనకి మంచి ఎస్ఈఓ టెక్నిక్స్ తెలియాలి, ట్యాగ్స్ మంచిగా పెట్టాలి, సర్చ్ రిజల్ట్లో వచ్చేటట్టు పెట్టాలి. అండ్ అంతేకాకుండా మీకు కొంచెం ఎస్ఈఓ కూడా తెలుసుండాలి, డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ రిలేటెడ్గా పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా వ్యూస్కి రిలేటెడ్ కానీ సర్చ్కి రిలేటెడ్గా కానీ ఉండాలి అంటే మీరు యూట్యూబ్లో ట్యాగ్స్ బాగా పెట్టాలి. ట్యాగ్స్ కనుక మీరు పెడితే ఆల్మోస్ట్ మీకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ అంతేకాకుండా ఎక్కువ కాదు, చాలా ఎక్కువ వస్తాయి. సో 4 monthsలో ఈ వీడియో అనేది 2,72,000 అంటే ఆల్మోస్ట్ 73,000 వ్యూస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేటప్పటికి సజెస్టెడ్ వ్యూస్. సజెస్టెడ్ వ్యూస్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను సేమ్ ఇదే టాపిక్లో. సో నేను ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేసినప్పుడు మీకు ఇక్కడ వీడియోని పాజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే సజెస్టెడ్లో ఇక్కడ తెలుగు క్రియేషన్స్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ వీడియో వచ్చింది. నా వీడియో రాలేదు, ఎందుకంటే నేను అట్లాంటి టాపిక్ మీద చేసింది ఒకటే వీడియో. సో ఇప్పుడు నేను మీకు ఒక రిలవెన్సీ చూపిస్తాను. ఈ రిలవెన్సీ కనుక మీకు అర్థమైతే మీరు యూట్యూబ్లో చాలా సక్సెస్ అవుతారు. సో మీరు ఇప్పుడు చూడండి, హౌ టు వాచ్ లేటెస్ట్ తెలుగు మూవీస్ 2017 ఫుల్ లెంత్ మూవీస్ నేను టాప్ టైటిల్ పెట్టింది. ఇక్కడ ఈ టైటిల్కి రిలేటెడ్గా హౌ టు వాచ్ తెలుగు లేటెస్ట్ మూవీస్ ఆన్లైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హౌ టు వాచ్ లేటెస్ట్ తెలుగు మూవీస్, హౌ టు వాచ్ లేటెస్ట్ తెలుగు మూవీస్, డౌన్లోడ్ ఫ్రీ ఆన్లైన్ తెలుగు మూవీస్, డౌన్లోడ్ న్యూ తెలుగు మూవీస్ ఆన్లైన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 వీడియోస్ ఒకటే రకం, అంటే సేమ్ టైటిల్ ఉంది, సో సేమ్ ట్యాగ్స్ ఉన్నాయి, సో సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకని నా వీడియో తర్వాత అతని వీడియో సజెస్టెడ్లోకి వచ్చింది. అండ్ మీరు వ్యూస్ చూసుకుంటే 2,76,000 అండ్ 1,70,000 ఆల్మోస్ట్ 71,000 అయిపోయినాయి. సో మీకు తెలియకపోవచ్చు, ఈ వీడియో నుంచి అతనికి ఆల్మోస్ట్ ఒక 20,000 to 30,000 వ్యూస్ సజెస్టెడ్లో వచ్చే ఉంటాయి. అండ్ దానివల్ల వచ్చే మనీ కూడా అతను ఎర్న్ చేసే ఉంటాడు. అండ్ ఇంకా కిందకి వెళ్తే హౌ టు డౌన్లోడ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ HD మూవీస్ ఫ్రమ్ ఆండ్రాయిడ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు
డౌన్లోడ్ ఫ్రీ ఆన్లైన్ మూవీస్. అండ్ మీరు ఇక్కడ రెలవెన్సీని అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఇది నా వీడియో హౌ టు వాచ్ లైవ్ టీవీ ఆన్ ఆండ్రాయిడ్, హౌ టు వాచ్ అని చెప్పి ఇదిగోండి, ఇది మ్యాచ్ అయింది, హౌ టు వాచ్ మ్యాచ్ అయింది. సో అందుకని రిలేటెడ్లో వచ్చింది. సో వ్యూస్ అనేవి 2 వేస్లో వస్తాయి. ఎలా వస్తాయి కూడా చెప్పాను. సెర్చ్ రిజల్ట్లో ఒకటి వస్తుంది, ట్యాగ్స్ సజెస్టెడ్ లిస్ట్లో ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ట్యాగ్స్ అనేవి నార్మల్గా దేనికి పెడతారంటే సర్చ్ అండ్ సజెస్టెడ్ రెండిట్లోంచి వ్యూస్ రావటానికి పెడతారు. నార్మల్గా ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తే టైటిల్ ఒకటి ఆల్మోస్ట్ 99% కామన్గా ఉంది కాబట్టి మనం ఆ 2 మ్యాచ్ అయినాయి. సో అందుకని ఆ 2 రిలేటెడ్లో ఉన్నాయి. సో ఆ రెండిటికి అందుకే వ్యూస్ వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరు ఇతని టైటిల్ని మీరు సెర్చ్ చేసిన నా వీడియో ఇతని వీడియో కిందకి సజెస్టెడ్లోకి వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇతని టైటిల్స్ నా టైటిల్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండుంటాయి. అందుకని చెప్పి టైటిల్స్ సిమిలర్గా ఉండటం వల్ల, ట్యాగ్స్ సిమిలర్గా ఉండటం వల్ల వ్యూస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు అసలు మనం యూట్యూబ్లో ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టాలి ఆ సంగతి ఇప్పుడు నేను చూపిస్తాను. నార్మల్గా మనందరికీ యూట్యూబ్లో తెలిసిందే ఉంటుంది అసలు ట్యాగ్స్ అనేవి నార్మల్గా ఎలా పెడతాము. ఇప్పుడు నేను చెప్తాను. ఇదిగోండి, హౌ టు వాచ్ లేటెస్ట్ తెలుగు మూవీస్ ఆన్లైన్ అనేది అసలు ఎలా తెలుస్తుంది. ఇది అసలు ఒక మనిషి అనే అతను ఈ టైటిల్ని సెర్చ్ చేస్తున్నాడని ఎలా తెలుస్తుంది. సో మీకు సింపుల్, మీరేం లేదు, వాచ్ తెలుగు మూవీస్ ఆన్లైన్ ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకు ఎన్నో వచ్చినాయి చూడండి. ఇక్కడ వాచ్ తెలుగు మూవీస్, తెలుగు ఆన్లైన్ మూవీస్, వాచ్ తెలుగు ఆన్లైన్ మూవీస్ 2017, వాచ్ తెలుగు మూవీస్ మూవీ రూల్స్, వాచ్ తెలుగు మూవీ గురు, అండ్ ఇట్లా చాలా సజెస్టెడ్లో మీకు సెర్చ్ సజెస్టెడ్ అని వచ్చింది. వీటిని మీరు ట్యాగ్స్గా యూజ్ చేయండి. అంటే ఇప్పుడు మీకు వ్యూస్ ఎక్కువ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకళ్ళు మీరు చేసిన వీడియోని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయకుండా ఆ వీడియోకి వ్యూస్ రావాలంటే అది ఇంపాసిబుల్. మీకు కొంతమంది అన్న సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ మీకు అది పాసిబుల్ కాదనమాట. సో మీరేం లేదు, సింపుల్గా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ ట్యాగ్స్ని అంటే చాలామంది ప్రజలు ఈ ట్యాగ్ ఇట్లా సెర్చ్ చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ అనేది రికమెండెడ్లో చూపిస్తుంది. మీరు ఇట్లా తెలుగు వాచ్ తెలుగు మూవీస్ ఆన్లైన్ అని నొక్కంగానే మీకు రిలేటెడ్ అంటే ఇలా కూడా సెర్చ్ చేస్తున్నారు, మీరు ఇవి చూడండి అని. మీరు ఈ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేయాలి. లైక్ ఇప్పుడు నేను ఇవాళ వీడియోలో నేను ఇవన్నీ యూజ్ చేస్తే ఎవరన్నా ఫ్యూచర్లో ఈ వీడియోస్ని సెర్చ్ చేస్తే గ్యారంటీగా ఆ లిస్ట్లో నా వీడియో అనేది ఉంటుంది. అండ్ వ్యూస్ అనేవి ఇవాళ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డేనే 1000, 2000, 2 lakhs రావు. ఈ ప్రాసెస్ యూట్యూబ్ SEO అనేది స్లో ప్రాసెస్. ఇవాళ అప్లోడ్ చేస్తే మీకు 1 weekకి రావచ్చు, 1 dayలో రావచ్చు, 1 monthలో రావచ్చు, 1 year కూడా పట్టచ్చు. కానీ వన్స్ మీరు సక్సీడ్ అయ్యారంటే మీకు వ్యూస్ అనేవి మిలియన్స్లో వస్తాయి. అండ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అదేంటంటే హౌ టు నో వైఫై పాస్వర్డ్. సో వైఫై పాస్వర్డ్ సెర్చ్ చేద్దాం. అండ్ సెర్చ్ చేసినప్పుడు ఇదిగోండి, ఇది చాలా మంది అసలు ఇదిగోండి ఇక్కడ చూడండి, 99,000 మంది సెర్చ్ చేస్తారు ఎవ్రీ డే. అంతమందిలో కూడా నా వీడియో అనేది 3rd వచ్చింది. అండ్ ఇక్కడ ఫస్ట్ వీడియో చూడొచ్చు, 22 కోట్ల మంది చూశారు ఈ వీడియోని. ఈ వీడియోని చూస్తే 40 లక్షల మందిని చూశారు. నా వీడియోని చూడండి 8 లక్షల మంది. దాని కిందకు వస్తే 2.5 కోట్ల మంది చూశారు. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, మీరు గనక కరెక్ట్గా ప్రాసెస్ని ట్యాగ్స్ని ఫాలో అయ్యి పెడితే ఎట్లాంటి కాంపిటీషన్ అయినా మీరు అవుట్ ర్యాంక్ చేయగలరు, ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా మీకు వ్యూస్ తెప్పించుకోగలరు. సో టైటిల్ని, డిస్క్రిప్షన్ని, ట్యాగ్స్ని ప్రాపర్గా వాడండి. సో ఇవాళ వీడియోలో నేను ట్యాగ్స్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో టైటిల్ని, డిస్క్రిప్షన్ని, ట్యాగ్స్ని ఎలా రిలేట్ చేస్తూ వీడియోలో చేయాలో చూపిస్తాను. మేజర్ పార్ట్ ఆఫ్ ద వ్యూస్ అనేవి ట్యాగ్స్ వల్ల వస్తాయి కాబట్టి ట్యాగ్స్ గురించి నేను ఎక్కువ చెప్తున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ని వాళ్ళు కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.